బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలో డెలివరీ బాయ్ కి సంబంధించి ఆ దాడి కేసు మీద బిగ్ అప్డేట్. ప్లాట్ యజమాని ప్రసాద్ కి రిమాండ్ విధించారు. ఏప్రిల్ 7 వరకు నిందితుడికి రిమాండ్ విధించడం జరిగింది కోర్టు. ప్రసాద్ పై బిఎన్ఎస్ 126 సబ్సెక్షన్ 2, 118 సబ్సెక్షన్ 1, SC ST అలాగే POA యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఆక్సిజన్ టవర్స్ లో 29వ అంతస్తులో ఫుడ్ డెలివరీకి వెళ్ళానన్నాడు డెలివరీ బాయ్. బ్రో అని పిలిచినందుకు ప్రసాద్ తనపై దాడి చేశాడంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సార్ అని కాకుండా బ్రో అంటావంటూ కుట్టినట్టుగా తెలుస్తోంది. మెట్లపై పరిగెత్తించి తనపై అటాక్ చేశాడంటూ కూడా డెలివరీ బాయ్ చెప్పుకొచ్చాడు. సెక్యూరిటీ సిబ్బందితో కలిసి దారుణంగా కొట్టాడు అంటూ కూడా చెప్పిన సందర్భం. తన తప్పు ఉందని చెప్పి లెటర్ రాయించారంటూ కూడా డెలివరీ బాయ్ చెప్పుకొచ్చాడు. తనని ఎవరు ఏం చేయలేరని చెప్తూనే ప్రసాద్ దాడి చేశాడంటూ కూడా డెలివరీ బాయ్ చెప్పాడు. తనకు తగిన న్యాయం కావాలి అంటున్నాడు డెలివరీ బాయ్. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలో డెలివరీ బాయ్ పై దాడి కేసుకు సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్లాట్ యజమాని ప్రసాద్ కి రిమాండ్ విధించింది కోర్టు. ఏప్రిల్ 7 వరకు నిందితుడికి రిమాండ్ విధించిన పరిస్థితి. ప్రసాద్ పై బిఎన్ఎస్ 126 సబ్సెక్షన్ 2, 118 సబ్సెక్షన్ 1, SC ST అలాగే POA యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆక్సిజన్ టవర్స్ లో 29వ అంతస్తులోకి ఫుడ్ డెలివరీకి వెళ్ళాడు డెలివరీ బాయ్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అయితే బ్రో అని పిలిచినందుకు ప్రసాద్ తనపై దాడి చేశాడంటున్నాడు డెలివరీ బాయ్. సార్ అని కాకుండా బ్రో అంటావా అంటూ కొట్టాడంటూ కూడా చెప్పుకొచ్చాడు. మెట్లపై పరిగెత్తించి తనపై అటాక్ చేశాడంటూ కూడా డెలివరీ బాయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. సెక్యూరిటీ సిబ్బందితో కలిసి దారుణంగా కొట్టాడంటున్నారు డెలివరీ బాయ్. నా తప్పు ఉంది అని చెప్పి లెటర్ రాయించారు. నన్నెవరు ఏం చేయలేరని చెప్తూనే ప్రసాద్ దాడి చేశారంటూ కూడా డెలివరీ బాయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు తగిన న్యాయం కావాలంటున్నాడు ఆ సదరు డెలివరీ బాయ్. ఈ నేపథ్యంలో ఒకసారి డెలివరీ బాయ్ ఏమంటున్నాడు చూద్దాం. నా పేరు అనిల్ సార్. నేనే వైజాగ్లో స్విగ్గీ డెలివరీ బాయ్ చేసేవాడిని. అక్కడ వైజాగ్ ఆక్సిజన్ టవర్ ద్వారా ఇష్యూ జరిగింది కదా సార్, ఆ డెలివరీ బాయ్ నేనే సార్. సో అక్కడ జరిగింది ఏంటంటే అతను ఒక ఐటెం అన్నది ఆర్డర్ పెట్టుకున్నారు. అది ఒక ఫిష్. సో మనకి ఫిష్ అన్నది అంత త్వరగా ఐడెంటిఫై అవ్వదు కాబట్టి నేను ఆయనకి కాల్ చేస్తే ఆయన సరిగ్గా మాట్లాడలేదు సార్. ఎవరో నువ్వు డెలివరీ బాయ్, మినిమం కామన్ సెన్స్ లేదు, నీ వాంటర్ ఎవరో తెలియకుంటే అది చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడారు సార్. ఏంటో తలనొప్పి అని చెప్పేసి నేను దగ్గర చర్చ్ మొత్తం చేసుకొని నా ఫిష్ అన్నది ఐడెంటిఫై చేసుకొని అది ఎక్కడ ఉన్నదో అన్నది లొకేషన్ పికప్ లొకేషన్ ఐడెంటిఫై చేసుకొని నా అక్కడ ఆక్సిజన్ టవర్ పట్టుకెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి లిఫ్ట్లో వెళ్ళి సెక్యూరిటీ అట్టిన నెంబర్ ఇవన్నీ తీసుకొని నేను పైకి పంపించారు సార్. నన్ను పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి వస్తే నేను అమ్మాయికి డెలివరీ అవ్వడం జరిగింది సార్. డెలివరీ ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతే సార్ పిలుస్తున్నారండి అని చెప్పేసి మళ్ళీ పిలిస్తే నేను వెనక్కి వచ్చాను సార్. వెనక్కి వచ్చిన తర్వాత ఏమైందంటే అతను బయటకు వచ్చి, ఎరా నీకు మినిమం కామన్ సెన్స్ లేదా, ఎవరా నువ్వు అది అని చెప్పేసి అంటే, సార్ దేనికి సార్ అంటే నీకు ఎవరో జాబ్ ఇచ్చింది అది అని చెప్పేసి నా మీద ఆయన రివర్స్ అవుతుంటే, అన్న నేను వచ్చిన పని అయిపోయింది, సో మళ్ళీ ఎందుకు ఇష్యూ చేస్తున్నారు, నేనేం అనలేదు కదంటే అమ్మాయితో నువ్వు సరిగా మాట్లాడలేదంట అది ఇది అని చెప్పేసి అంటే, ఆ అమ్మాయితో నేనేం మాట్లాడలేదు సార్, జస్ట్ ఆర్డర్ ఇచ్చింది తీసుకున్నారు వెళ్ళిపోయారు అంతే, మీరు మళ్ళీ పిలిస్తే నేను వచ్చాను సార్, ఏమైనా పేమెంట్ ఇష్యూ ఉందని చెప్పేసి నేను వచ్చాను అని చెప్పేసి నేను అన్నాను సార్. అన్న మాటకి నేను అన్న అని పిలిచాను కదా సార్, అని నీకెవరు అన్న అని చెప్పేసి నా మీద రివర్స్ అయ్యి నేను నీకు సార్ అవుతాను, నేను ఎవడో తెలుసా, నా స్టేటస్ ఏదో తెలుసా అని చెప్పేసి ఆయన నా మీద కొట్టడానికి వచ్చారు సార్. అన్నాని పిలుపు కోసం. సో అలా మీదకి వస్తే నేను వెళ్ళిపోతుంటే గొడవ వద్దు సార్, ఇష్యూ వద్దని చెప్పేసి అంటే మీదకి వచ్చారు కొట్టడానికి. కాల్ రెడ్ పట్టుకుని లాగితే నేను అక్కడి నుంచి వస్తున్నారు పైకి కొట్టడానికి వస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్తే లిఫ్ట్ రెడీగా లేదు సార్. 35 ఫ్లోర్లు మొత్తం అది. నేను పట్టుకెళ్ళింది 29వ ఫ్లోర్కి సార్, 2914. దాంతోపాటు ఏంటంటే అక్కడ డోర్ మీద నెంబర్ లేదు. సో దానివల్ల డోర్ మీద నెంబర్ ఒకటి లేదు. ఇంకా మనం ఇచ్చేసాం కదా ఆర్డర్ అని చెప్పేసి నేను వెళ్ళిపోతే ఈలోపు ఆయన మళ్ళీ నన్ను తరుముకుంటా, అదే కాలర్ పట్టుకుని లాగారు కదా సార్, తరుముకుంటూ వస్తుంటే నేను లిఫ్ట్ రెడీగా లేదని మెట్ల మీద నుంచి నేను వెళ్ళిపోతుంటే ఆయన కూడా నన్ను తరుముకుంటూ వెనకాల వచ్చారు సార్. అతను కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ఇష్యూ చేసి గేట్ లాంటి క్లోజ్ చేసి నన్ను అక్కడ హింసించి నన్ను పిలుస్తున్నాడు. ఈ మెట్లాంటి దిగేటప్పుడు అక్కడ క్యాష్ ఇస్తారు సార్, ఏ ఊరు ఏంటని అడిగారు సార్. అడిగితే నేను ఎస్సీ మాలా సార్ అంటే, ఎస్సీ వాడు అయితే నాకెట్టి
అని చెప్పేసి ఆయన తిట్టాడు సార్. అతను నా కాలు కొట్టి కూడా పని చేయవు అని చెప్పేసి ఈ మెట్ల మీద ఎలా వెళ్తేప్పుడు జరిగింది సార్ సంభాషణ. కాలర్ పట్టుకుని లాగిన తర్వాత ఆయన కూడా నాతో పాటు 29 ఫ్లోర్లు కూడా దిగారు. కిందకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీకి బ్లాక్ చేశారు నన్ను. అక్కడ నన్ను ఆయన చెక్కెట్ కొట్టడం అన్నీ జరిగాయి సార్. నన్ను అన్నని పిలుస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయితో కూడా సరిగా మాట్లాడలేదంటే ఆ అమ్మాయి కింద పిలిపించి ఏం జరిగిందంటే వచ్చారు, డెలివరీ ఇచ్చారు, తీసుకున్నాను, మళ్ళీ సార్ పిలిస్తే వచ్చారని చెప్పేసి ఆ అమ్మాయి బాగానే చెప్పింది సార్. మరి ఇక్కడ తప్పేముందంటే ఎవడరా నువ్వు అది ఇది అని చెప్పేసి నా స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి అని చెప్పేసి అక్కడ నేను గంజా కేసులు అడిగిస్తాను అది ఇది అని చెప్పేసి చెప్తుంటే ఈ లోపు ఇదంతా బయట ప్రజలు నెక్స్ట్ డెలివరీ బాయ్స్ అక్కడికి వచ్చిన అందరూ చూసి ఎందుకు అలా కొడుతున్నారు అది ఇది అని చెప్పేసి అడిగితే వాళ్ళు కూడా మీరెవరు నా చెప్పిందని చెప్పేసి వాళ్ళు కూడా బెదిరించి నన్ను మొత్తం చిత్రహింసలు చేశారు సార్. అక్కడ ఈ డెలివరీ అందరూ వాళ్ళకి సంబంధించిన అందరూ చూస్తున్నారు తప్పించి ఎవరు గొడవ ఆపట్లేదు సార్. అక్కడ కొట్టేటప్పుడు గొడవ ఆపట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ నా కోసం బయటని ధర్నా చేస్తున్నారు కదా సార్, ఆ అబ్బాయిని ఎందుకు కొడుతున్నారు అది ఇది అని చెప్పేసి అంటే వీళ్ళు వచ్చేసి ధర్నా చేస్తున్నారని చెప్పేసి నాది తప్పు పట్టించాలని చెప్పేసి నాది లోపల ఆల్రెడీ ట్రాగ్ ఉంది సార్. షర్ట్ ప్యాంట్ తీసేసి నువ్వు బయటికి వెళ్ళి అలాగైతే నేను ఎక్స్క్యూజ్ చేస్తాను లేకపోతే లేదు, అది కూడా నీది తప్పు అని రాయని చెప్పేసి అంటే నా చేత 2 లెటర్ రాయించుకున్నారండి నాదే తప్పు అన్నట్టు. సరిగ్గా మాట్లాడలేదు అమ్మాయితోని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సరిగ్గా మాట్లాడలేదు అమ్మాయితో రాయించి నెక్స్ట్ ఏంటంటే అందులో లెటర్లోనే ఇంకా సంథింగ్ రాసింది సార్. వాళ్ళు బలవంతంగా రాయించారు సార్ లెటర్, అది నాదే తప్పు అన్నట్టు. సో వీళ్ళందరి ముందు తలదించుకొని నా కోసం వీళ్ళందరూ ధర్నా చేస్తున్నారు కాబట్టి బయటని వీళ్ళందరినీ దగ్గర నన్ను తప్పు పట్టించడానికి ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వడం కోసం డ్రెస్ మొత్తం రిమూవ్ చేసి లెటర్ రాసి వెళ్ళంటే నేను ఇంకా అక్కడి నుంచి ఎందుకు మనకి ఒక గొడవ, ఇది మన ఊరు కాదని చెప్పేసి నేను అలాగే బలవంతంగా లెటర్ రాయించుకొని సంతకం పెట్టించుకుంటే ఒక 1/2 గంట సేపు ఇంకా నేను హోల్డ్ చేసి ఇంకా చెక్కాటి కొట్టారు సార్. అది విరిగిపోయింది చెక్కాటిన. అక్కడి నుంచి నేను అప్పుడు అందరూ క్రౌడ్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నన్ను బయటకు పంపించడం జరిగింది సార్. అక్కడి నుంచి అలాగా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత రోజు మీడియా వాళ్ళు ఇదంతా శుక్రవారం జరిగింది సార్. శనివారం వచ్చేసి మాకు మీడియా వాళ్ళు అటు కాల్స్ వస్తున్నాయి సార్ 8:30 తర్వాత. దాని తర్వాత ఇదమ్మా నీకోసం ఇంత ధర్నా చేస్తున్నారు, నువ్వు ఎక్కడున్నావు తెలియట్లేదు, కొంతమంది చనిపోయారు అన్నారు, కొంతమంది ఎలాగ అంటున్నారు అని చెప్పేసి నాకు కాల్స్ వస్తే ఏంటి నాకేం అర్థం అవ్వలేదు సార్. అప్పుడు తర్వాత నేను నాకు అర్థమైంది సార్, అక్కడ ఇష్యూ జరిగింది కదా, సో వీళ్ళందరూ అన్నారు కదా నా కోసం ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ ధర్నా చేయడం వల్ల ఇదంతా ఇంకా ముందుకు వెళ్ళింది సార్. దాంతోపాటు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ కేసు ఇంకా ముందుకు కొనసాగింది సార్. సో ఇక్కడ ఆయన చేసిన తప్పుకి ఏంటంటే నేను అన్న అని పిలవడం వల్ల సార్ అని పిలవకపోవడం వల్ల ఆయన నన్ను అలా చిత్రహింసలు చేసి హింసించారు సార్. అది సార్ జరిగింది. రైట్, అది ఆ డెలివరీ బాయ్ చెబుతోంది. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అన్నా అని అంటావా అన్న కోపంతోనే తన మీద దాడికి దిగాడు అంటూ కూడా చెప్పుకొస్తున్నాడు సదరు డెలివరీ బాయ్. 1 కాదు 2 కాదు, ఏకంగా 30 అంతస్తుల బిల్డింగ్ అంటాం. అటువంటిది 20-26 చెప్పుకొచ్చిన సందర్భం. బయటకు వచ్చే సందర్భంలో కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా సెక్యూరిటీతో పూర్తిగా టైటన్ చేసేసి షర్ట్ అలాగే ప్యాంట్ కూడా తీసేసి తనదే తప్పు అనే అర్థం వచ్చేలా ఒక లెటర్ రాయించిన తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళేందుకు అంగీకరించారంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఎటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తుంటాడు, మీకేమనిపిస్తుంది అనేది ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అర్ధరాత్రి 1 గంటకు 2 గంటకు ఆకలేస్తున్నప్పుడు మనం బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఆర్డర్ పెట్టుకున్నది అఫ్కోర్స్ వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు, అఫ్కోర్స్ వాళ్ళు మాట్లాడే సందర్భం అంటే వాళ్ళు అమౌంట్ తీసుకోవచ్చు, బట్ ద డిజర్వ్ రెస్పెక్ట్ టు, వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత, ఇప్పించాల్సిన బాధ్యత కూడా మందే. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తారనుకోండి, మనకి రిపోర్ట్ ఆప్షన్ ఉంటుందిగా, దాంట్లో ఉంటుందిగా, రిపోర్ట్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. అంతకు మించి మీకేమైనా హాని తలపెట్టే పరిస్థితి ఉంటుందా? అటువంటి సిచ్యువేషన్ ఉంటే కనుక పోలీసులు అప్రోచ్ కావడం అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ డెలివరీ బాయ్ చెబుతున్న మాటల ప్రకారం చూస్తూ ఉంటే కనుక ఎటువంటి సినారియో అక్కడ జరుగుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి విశాఖవాసులు ఏమంటున్నారు, మా ప్రతినిధి శివరామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. శివరామకృష్ణ, ప్రెసిడెంట్ ఈ అంశానికి సంబంధించి వైజాగ్ వాసులు ఏమంటున్నారు? వెల్కమ్ టు ఆర్టీవీ.
గత 4-5 రోజుల నుంచి విశాఖలో ఆక్సిజన్ టవర్స్లో అయితే వార్తలకు ఎక్కుతుంది. ప్రధానంగా ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ని అయితే ఒక ఫ్లాట్లో అయితే ప్రసాద్ అనే ఒక ఓనర్ అయితే కొట్టడం అయితే జరిగింది. అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘర్షణకి ఆ ఫ్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అయితే ఆ స్విగ్గీ బాయ్ని దేహశుద్ధి అయితే చేయడం అయితే జరిగింది. అయితే అది ఆ నోట ఈ నోట సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అయింది. వైరల్ అయ్యి మొత్తం అంతా పాకింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అయితే SC/ST అట్రాసిటీ కేసు అయితే నమోదు చేసి ఈరోజు ఆ ప్రసాద్ని అయితే కోర్టుకి అయితే సబ్మిట్ చేశారు. కోర్టులో అయితే మటుకి ఇది ఆ ప్రసాద్ని 14 రోజులు రిమాండ్కి అయితే విధించారు. అయితే ఒక ఫ్లాట్ ఓనర్ చేసిన తప్పుకి మొత్తం ఈ రెసిడెన్స్ వాళ్ళు మొత్తం అంతా ఏం చేశారు, ఎక్కడో తప్పిదం జరిగింది. ఆ తప్పిదం జరగడం వల్ల మొత్తం అందరినీ అనడం సబబు కాదని చెప్పి మనతో పాటు ఈ రెసిడెన్స్ అయితే ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ విషయం? యాక్చువల్గా చెప్పాలంటే ఆక్సిజన్ టవర్స్ అనేది ఒక 680 గృహ సముదాయం అండి. ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటుంది, మేము దాన్ని సపోర్ట్ చేయలేదు. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. మేము చాలా దాన్ని గర్హిస్తున్నాం మేము కూడా. అందుకనే కదా పోలీసులు వచ్చారు, ఆ ఓనర్ మీద రెస్పెక్టివ్ ఓనర్ మీద యాక్షన్ తీసుకున్నారు. ఇదంతా కూడా మా అందరి కోఆపరేషన్ వల్లే జరిగింది. మేము ఆల్వేస్ విత్ ద పబ్లిక్తోనే ఉన్నాం. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి, లేదా కోర్ట్ అన్నది దాన్ని పరిధిలోకి తీసుకుంది. దాని టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇది ఇంత చక్కగా జరిగినప్పుడు ఒక నెగటివిటీ ఒక్కటే పట్టుకుని అందరూ కూడా మా ఆక్సిజన్ టవర్స్ని కొంచెం డిఫామ్ చేస్తున్నారని చాలా బాధగా అనిపిస్తోందండి. అందుకనే మేము మాట్లాడడానికి ఒప్పుకున్నాము. ఇది ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేసిన పని గురించి అని చెప్పి మా మొత్తం 680 మందిలో ఇప్పుడు మీరు మా గురించి అడిగితే మా గురించి చాలా నైస్గా చెప్తారు. అలా మేము ప్రతి చోటకి వెళ్ళి మేము ప్రూవ్ చేసుకోలేం కదా. ఈ సోషల్ మీడియా అనవసరంగా ట్యాబ్లాయిడ్స్ ఇవన్నీ కూడా ఇష్యూ జరిగింది, ఒప్పుకుంటున్నాం. జరగకుండా ఉండవలసింది అన్ఫార్చునేట్ థింగ్. మా గోడలు అవతలు జరగవలసింది. ఎవరో ఒకరు చేసిన దానికి మా అందరినీ చాలా డీఫేమ్ చేస్తున్నారన్న పాయింట్ గురించే మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మేము చాలా సోషల్ సర్వీస్ చేసామండి. మా గేట్ బయట చూసుంటే అక్కడ మీకు ఒక ఇది చలివేంద్రం అన్నది ఉంది. వేసంకాలంలో చక్కగా బయట నుంచి ఎవరైనా వచ్చి మజ్జిగ అవన్నీ కూడా తాగొచ్చు. మా రెసిడెంట్స్ మేమందరం మా గ్రూప్ ఇగో కనిపిస్తున్న ఈ గ్రూప్ ప్రధానంగా ఈయన ఆధ్వర్యంలో అప్పారావు గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. కాదు మేడం, ఇప్పుడు ప్రధానంగా వస్తుంది ఏంటంటే స్విగ్గీ బాయ్స్ ఎవరైతే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉంటారో మొత్తం మేమైతే ఆక్సిజన్ టవర్స్కి ఇవ్వము, మేము బ్యాన్ చేస్తాము, మేము వెళ్ళము అని చెప్తున్నారు. కానీ ఒకరు చేసిన పనికి మొత్తం అంతా బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? నేను చెప్తున్నది అదేనండి. మేము చేసిన సోషల్ సర్వీసెస్ అప్పుడు అవన్నీ ఉన్నప్పుడు మాకు అప్పుడు మేమేమి ఇలాగా అనలేదు. ఈ స్విగ్గీ బాయ్స్ వీళ్ళందరే కూడా చాలా ఆక్సిజన్ టవర్స్కి రావడమే చాలా ఇదనుకున్న రోజులు కూడా ఉన్నాయండి. ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు దానికి చాలా విచారకరమైన విషయము. ఆ ఓనర్ని కూడా కోర్టు లేకపోతే పోలీసులో చట్టపరంగా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. ఇంత తీసుకున్న తర్వాత ఇంకా ది షుడ్ బి స్టాప్డ్ సమ్వేర్. ఇది మా పాయింట్ అండి. మేము చేసిన సోషల్ సర్వీసెస్ లేకపోతే మేము కరోనాలో చేసిన మంచి పనులు, ఈ బయట చేసినవి ఇవన్నీ ఇంత మంచిగా ఉంటున్న దానికి ఒక చిన్న మచ్చలాగా వచ్చేసి దాన్నే హైలైట్ చేస్తూ దాన్నే మీరు ట్రోల్ చేసుకుంటూ ఇలా టాబ్లాయిడ్ ఎంతవరకు నిజమని నేను అడుగుతున్నానండి. జరిగింది కానీ ఒక పాయింట్లో అది స్టాప్ చేయాలి. ఎందుకంటే దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు ఏం జరిగిందన్నది మీరు రోజు మీడియాలోనే ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. మా టవర్స్లో ఇలా జరగటం అనేది ఒక్క మనిషి వల్ల మా ఆక్సిజన్ టవర్స్కి ఇంత డిఫేమ్ చేయడం అన్నది ఐ రిక్వెస్ట్ ద మీడియా పీపుల్, ప్లీజ్ సార్, ప్లీజ్ లుక్ ఇన్ టు ది ఫ్యాక్ట్స్. బాగా యూ గో ఇన్ టు డీప్ అండ్ దెన్ ఏదైనా సరే మీరు